జనసేన పార్టీ 12 సంవత్సరాలు దాటినటువంటి ఒక పార్టీ వ్యవస్థాగతమైనటువంటి పార్టీ నిర్మాణం ఉన్నదా? లేదు. అది ఆయనే ఒప్పుకున్నాడు. మరి ఈ పరిస్థితి ఎందుకు? ప్రశ్నించే పార్టీగా రావటం కంటే ఇవాళ ప్రశ్నలను ఎదుర్కొనే పార్టీగా ఎందుకు మారిపోయింది? అలాగే జనసేన పార్టీకి సంబంధించి మనము 12 సంవత్సరాలు కాదు, గత 5 సంవత్సరాల నుంచి కొంత ఆ నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొని ఆ రోజు ఏంటి ఇలా, ఈరోజు ఏంటి ఇలా, ఒక ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారంగా మనము జనసేన పార్టీ విధి విధానాలను ఎందుకు షాక్ అవుతున్నాం? స్టెబిలిటీ లేకపోవడమా? లేక ఒక పార్టీకి ఉండవలసిన బలమైనటువంటి ఆలోచన తీరు లేకపోవడమా? ఒకే ఒకటి ఎమోషనల్గా మాత్రమే మనము సభల్లో జనాన్ని ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ చేశామని అనుకుంటాం అనేది అమాయకత్వం కాదా? ఇన్స్పైరింగ్ ఎందులో? ఖచ్చితంగా కొన్ని సామాజిక విషయాల్లో ఇన్స్పైర్ చేయాలి. ఆ బలమే ఎన్టీఆర్కు ఉన్నది. ఎన్టీఆర్ మాట్లాడడం అంటేనే ఒక ప్రభంజనం. మరి ఈ పార్టీకి సంబంధించి ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఏదో ఒక విమర్శ చేసుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కొద్ది రోజులు కమ్యూనిస్టులతోటి, కొద్ది రోజులు చెగువేరా సిద్ధాంతంతో, మరికొద్ది రోజులు టీడీపీ వ్యతిరేక శక్తిగా, మరికొన్ని రోజులు వైసీపీని మార్చాల్సినటువంటి మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చినటువంటి పార్టీగా, అలాగే గతంలో చేసినటువంటి అనేక విమర్శలు మనం ఇవాళ తీసుకొచ్చి ముందు పెడితే వాటికి సరైనటువంటి సమాధానం ఉంటుందా? ఒక రాజకీయ పార్టీ ఎందుకు ఈ కప్పగంతులు అన్నటువంటి ఆలోచన కలగట్లేదా? అలాగే ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడడానికి ప్రధానమైనటువంటి భూమిక నిర్వహించినటువంటి జనసేన పార్టీ యొక్క ధోరణి మనము విమర్శనాత్మకంగా చూడవలసిన దశ ఎందుకు తెచ్చుకుంటోంది? కొత్తగా మళ్ళీ సనాతన ధర్మం అంటూ ఒక లేని ధర్మాన్ని, నిర్వహించలేనటువంటి ధర్మాన్ని ఎందుకు భుజాన వేసుకొని అనవసరమైనటువంటి విమర్శలకు వెళుతోంది? సీజ్ ద షిప్ అన్నారు, తర్వాత నవ్వుకున్నారు. అలాగే అనేకమైనటువంటి వ్యాఖ్యలు సినిమాటిక్గా అనిపించట్లా. ఒక జనసేన పార్టీ బలపడితే ఇవాళ సమాజం కూడా బలపడే అవకాశం ఉంటుంది కదా.